హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో లాస్ట్ మ్యాచ్ మీరు చూసే ఉంటారు. లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఓడిపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో. మామూలు ఓటమైతే కాదు, ఘోర ఓటమనే చెప్పాలి. ఎందుకంటే 20 ఓవర్లు వాళ్ళు మొత్తం కలిసి కష్టపడి కొట్టిన స్కోర్ని వీళ్ళు కనీసం 10 ఓవర్లు కూడా కంప్లీట్ కాకముందే కొట్టేశారు. మామూలుగా మనం చూసుకున్నాము అంటే లక్నో సూపర్ జైంట్స్ టీంని మనం కూడా అంటాం అనమాట, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాం, ఇంత ఘోరంగా ఎలా ఆడతారా అని చెప్పి. బట్ నిన్న మ్యాచ్ అయిపోయాక లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ కేఎల్ రాహుల్తో కొంచెం ఏదో అగ్రెసివ్గా మాట్లాడినట్టు, ఏదో సంథింగ్ ఏదో ఇద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్టు ఒక వీడియో వచ్చింది. బట్ అక్కడ ఇద్దరి మధ్య ఏం జరగలేదు. టోటల్గా లక్నో సూపర్ జైంట్స్ ఓనరే డామినేట్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ సంజాషిస్తున్నాడు అనమాట, ఎందుకు మ్యాచ్ ఓడిపోయాము, ఏంటి పరిస్థితి అని చెప్పి. సో ఇక్కడ నాకైతే మాత్రం నేను కేఎల్ రాహుల్ని సపోర్ట్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటి అంటే, ఖచ్చితంగా మీరు టీంకి ఓనర్ డబ్బులు పెడుతున్నారు, మ్యాచ్ ఓడిపోయినందుకు మీకు బాధ ఉంటుంది, తప్పే లేదు అందులో. బట్ ఏదైనా ఉంటే ఒక ప్లేయర్ని పక్కకు తీసుకుని వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్లోనో అక్కడ మాట్లాడుకోవాలి, ఎందుకు మ్యాచ్ ఓడిపోయాం ఏంటి, అక్కడ మీరు గట్టిగా అరుచుకోండి, ప్రాబ్లం లేదు. కానీ అన్ని కెమెరాలు చూస్తున్నప్పుడు, కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నప్పుడు మీరు ఆ విధంగా మాట్లాడడం నాకు తప్పు అనిపిస్తుంది. సో ఇక్కడ చాలా మంది కేఎల్ రాహుల్ సపోర్ట్ చేస్తున్నారు, మరికొంతమంది ఏమో కేఎల్ రాహుల్ని ట్రోల్ కూడా చేస్తున్నారు. కేఎల్ రాహుల్కి ఇలా జరగాలి అని చెప్పి. ఎందుకు జరగాలి కేఎల్ రాహుల్కి ఇలా? అవును, నిన్న మ్యాచ్లో తక్కువ స్ట్రైక్ అయితే బ్యాటింగ్ చేశాడు అంటే అంత మాత్రాన కేఎల్ రాహుల్ ఎవరితోనో మాటలు అనిపించుకోవాలా? ఓనర్ అయినా సరే అతనే ఇంట్లో వాడు కాదు కదా. సో కేఎల్ రాహుల్ మైండ్ సెట్, గేమ్ సెట్ అలానే ఉంటుంది. కేఎల్ రాహుల్ స్లోగా స్టార్ట్ చేసి తర్వాత స్ట్రైక్ రేట్ని పెంచాలి అనుకుంటాడు. మనం కొన్ని సంవత్సరాల నుంచి కేఎల్ రాహుల్ని చూస్తున్నాము. ఏదో కొన్ని మ్యాచ్లో మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసేంత మాత్రాన కేఎల్ రాహుల్ గేమ్ ప్లే అది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్స్ కేఎల్ రాహుల్ని కొనుక్కున్నప్పుడు కూడా ఇవన్నీ చూసే, స్టాట్స్ చూసే తీసుకొని ఉంటారు. అయితే ఇక్కడ కేవలం కేఎల్ రాహుల్ గురించే లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ కేఎల్ రాహుల్ తిడుతున్నాడని నేను చెప్పట్లేదు. అతను టోటల్గా టీంని మొత్తం ఉద్దేశించి తిడుతున్నాడు అనమాట. అంటే అతని బాధ ఏంటి అంటే, మీరు 166 అంతసేపు కష్టపడి కొడితే వాళ్ళు అంత ఈజీగా కొట్టేశారు, కొంచెం కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు అన్నట్టుగా సంథింగ్ ఏది జరుగుతుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, లక్నో సూపర్ జైంట్స్ టీం ఏమి వేస్ట్ టీం కాదు. వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్తో కలుపుకొని ఐపీఎల్లోకి వచ్చి 3 సీజన్స్ అయింది. 2 సీజన్స్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కప్పు కొట్టలేదు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్ రేస్లోనే ఉన్నారు, బయటకేం వెళ్ళిపోలేదు. మ్యాచెస్ అన్నవి జరుగుతూ ఉంటాయి, ఓడిపోతూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఈరోజు జరిగిన మ్యాచ్లో అయితే ఇక్కడ తప్పు మనం లక్నో సూపర్ జైంట్స్ టీం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ రకంగా హిట్టింగ్ చేస్తుంటే ఎవరు కానీ ఏం చేయగలరు చెప్పండి మీరు. మరీ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఇంతవరకు సెకండ్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడు చేయలేదు 2024 ఐపీఎల్లో. సో దాన్ని మనసులో పెట్టుకొని కేఎల్ రాహుల్ టాస్ గెలిచినా సరే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు అనమాట. అంటే వీళ్ళు కొంచెం చేసింగ్లో వీక్గా ఉంటారు కదా, ఇంతవరకు ఆడలేదు కదా అని చెప్పి. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న ఒకవేళ టార్గెట్ 250, 260 ఉన్నినా సరే ఒక 2-3 ఓవర్లు మిగిలిచి కొట్టేవాళ్ళేమో, ఆ రేంజ్ బ్యాటింగ్. సో అలాంటి బ్యాటింగ్ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఇక బౌలర్లు కూడా ఏం చేయలేరు. బయట కూర్చొని చూస్తున్న మనకు అండ్ ఓనర్స్కి ఎంత బాధ ఉంటే, గేమ్ ఆడుతున్న వాళ్ళకి ఎంత బాధ ఉండాలా, బౌలర్స్కి ఎంత బాధ ఉండాలా, యాజ్ ఏ కెప్టెన్గా కేఎల్ రాహుల్కి ఎంత బాధ ఉండాలి. సో ఇవన్నీ చూసుకున్నామంటే మాత్రం నిన్న కేఎల్ రాహుల్ విషయంలో లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ చేసింది భారీ తప్పనమాట. నాకైతే అసలు నచ్చలేదు. అండ్ మీరంటారు మనం కూడా వీడియోస్లో కేఎల్ రాహుల్ని, రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని తిడుతుంటాం కదా అంటే, మన ఒపీనియన్ ఇక్కడ ఒక వీడియోలోనో లేకుంటే సోషల్ మీడియాలో, అంటే నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను, అంత రేంజ్లో ట్రోలింగ్ చేయకూడదు. ఓడిపోయారంటే వాళ్ళు బాధపడుతుంటారు, ఏదో ఆడుకుంటే ఆడలేదని చెప్పడం వరకు ఓకే, కానీ మరి ఘోరంగా మాట్లాడకూడదు నేను కూడా చాలాసార్లు చెప్పాను. సో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. కానీ ఒక పర్సన్ని డైరెక్ట్గా అన్ని కెమెరాస్ ముందు అలా మాట్లాడడం తప్పనిపించింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ అల్లా టపా ప్లేయర్ కాదు. అతను టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యకపోయిండొచ్చు, కానీ ఓవర్సీస్లో వన్ ఆఫ్ ద ఇండియాస్ బెస్ట్ బ్యాట్స్మెన్ అతను. అండ్ చాలా మంచిగా వికెట్ కీపింగ్ చేస్తాడు. అలాంటి ప్లేయర్తో అలా బిహేవ్ చేయడం తప్పనిపించింది. నాకు తెలిసి లక్నో సూపర్ జైంట్స్ ఇంతకుముందు గౌతమ్ గంభీర్ మెంటర్గా ఉన్నాడు కదా, సో ఈ బిహేవియర్ వల్లే అతను మానేసింటాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్కి కొంచెం క్రాక్ ఎక్కువ, ఇలా బిహేవ్ చేస్తే అతను ఉన్నాడు అనమాట. అతను ముందుగానే ఏం పట్టించుకోకుండా ఏదో అనేస్తూ ఉంటాడు అనమాట. సో అందుకే నాకు తెలిసి టీం వదిలిపెట్టి మళ్ళీ కేకేఆర్లోకి వచ్చాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే బాగా పర్ఫామ్ చేస్తున్న టీమ్స్తో కూడా ఇలా బిహేవ్ చేస్తే ఎలా? అండ్ ఇంతకుముందు ఇదే ఓనర్స్ అనమాట రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ కూడా ఉన్నారు. అప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారు అంటే, ధోని విషయంలో ఒక తప్పు చేశారు. అంటే ధోని అప్పటికే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్లో తను ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఒక్క సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఫెయిల్ అయ్యేసరికి సో కెప్టెన్సీ నుంచి తప్పించారు. అండ్ అంతేకాకుండా ఒక ట్వీట్ కూడా వేశారంట, స్టీవ్ స్మిత్ మంచి కెప్టెన్సీ చేశాక ధోనిని తక్కువ చేస్తూ ఒక ట్వీట్ వేశారు. అయితే అప్పుడు ఇతనైతే గేమ్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదనమాట. ఇతను తమ్ముడు హర్ష గోయంకా సంథింగ్ అతను ఇన్వాల్వ్ అయ్యేవాడు. బట్ ఈ ఇయర్ ఒక 2 ఇయర్స్గా ఇతను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాడు గేమ్స్లో. అంటే వీళ్ళకి ప్లేయర్స్ వాల్యూ తెలియట్లేదు. ఏదో ఒక మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రం, ఒక మ్యాచ్లో జరిగిపోయినంత మాత్రం ఇంత అంటే
నేను చెప్తున్నా కదా, అతని బాధ ఉండొచ్చు ఇంత ఘోరంగా ఓడిపోయినందుకు, కానీ చూపించాల్సిన తీరు తప్పని చెప్తున్నాను. సో నేనైతే ఈ విషయంలో కేఎల్ రాహుల్కి సపోర్ట్ చేస్తున్నాను. మరి ఎంతమంది మీరు కేఎల్ రాహుల్ విషయంలో సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.